ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను చూడనే లేదు. ఒకరోజు అనుకోకుండా తను బస్ స్టాప్లో కూర్చొని ఉంటే నా అంతటా నేనే వెళ్ళి మాట్లాడాను. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి పెళ్ళికి పిలుస్తాను, పిలవనే లేదు? లేదండి, ఆ సంబంధం వద్దనుకున్నాం. ఏమండి? పెళ్లికి ముందే నగలకు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు. రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేమేం చేయాలి చెప్పండి? నిర్ణయం అదిరిపోయింది, బోల్డ్గా తీసుకున్నారు. అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి? తెలివి తక్కువ ఎదవలు. అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా? అవునండి. అయితే రండి, నేను అటువైపే వెళ్తున్నాను. వద్దండి, పర్వాలేదు, ఆటోలో వద్దండి. అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలా చూస్తున్నారు. ఒంటరిగానే వెళ్తాను. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా? అవునండి, ఇల్లు మారినా కూడా పర్వాలేదనిపిస్తోంది. మా ఏరియాకి వచ్చేయండి, మా ఆటో స్టాండ్కి దగ్గరగా. బ్రోకర్ ఇల్లు చూడమంటాను. మీ ఆటో స్టాండ్ ఎక్కడుంది? పొన్నెక్కలండి, మామూలు ఊరు కాదండి. స్వర చక్రవర్తి గారు పుట్టిన ఊరు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి, అది ఆయనకొక్కరికే తెలుసు. సరే రండి, మనం వెళ్దాం. లేదండి, పర్వాలేదు, బస్సు వచ్చేసింది, నేను తర్వాత వస్తాను. వస్తానండి. వెళ్ళండి. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి. శివ ఇవో ఇదిగో అన్న. బాయ్, ఒక సిగరెట్ ఇవ్వ బాయ్. ఇక్కడ నుంచి కాల్చకూడదు. ఏ? పొగ తాగేవాడి కన్నా పక్క నుంచి పీల్చేవాడు ఆరోగ్యానికి మరింత హానికరం. మరి అమ్మటం దేనికి? ఈ ప్రశ్న పెద్దోళ్ళని అడుగు, చిల్లర వ్యాపారస్తులతో ఆడుకోకు. అయ్యా, మీకు ఎంత అద్దెలో ఇల్లు చూడమంటారు? ఓ 300లో చూస్తే చాలు. సరే, అలాగే చూద్దాం. కృష్ణ రాని 400 రూపాయలు చూస్తే ఓకేనా? నీకెందుకు అనవసరమైన వాటిలో జోక్యం? ఒక బ్రోకర్ కుదుర్చుకున్న బేరం ఇంకొకటి చెడగొట్టచ్చా చెప్పు? ఏదో ఊరికే అడిగానయ్యా. అసలే ఈ ఏరియాలో మంచినీళ్ళు సరిగ్గా రావాయే. తానాలు చేసిన సగం మందికి పైగా తల వెంట్రులు కాస్త పోయాయి. అవును బాయ్, ఏ ఇల్లు చూపెట్టా? బీచ్ చివరిదే. అయ్యయ్యో, ఆ ఇంట్లో ముసలి చచ్చింది కదయ్యా. పాపం చూడ్డానికి మంచోళ్ళలాగా ఉన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తారో? మీకు కావాలంటే నేను మంచి ఇల్లు చూపించనా? మళ్ళీ లేని పోనీ చెప్పి చెడగొట్టకు, అర్థమైందా? నమస్కారం. బాగున్నారా? కూర్చోండి. ఏంటి పంచాయతీ? మళ్ళీ బీచ్ చివరిల్లు ముసలి చచ్చిన ఇల్లు అంటున్నాడు. ఈడనేది చెవికి ఎక్కించుకోకండి, హాస్పిటల్లోనే చచ్చింది. నేనే తీసుకెళ్లి ముసలిదాన్ని చేర్పించాను. మళ్ళీ వృత్తి ధర్మం అని ఒకటి ఉంది. ఎదుటి వాళ్ళకి పోయేది అడ్డుకున్నాం అనుకో, నీకొచ్చే తానుగా దూరం అవుద్ది. సారీ బాస్, శాపాన్ని వాపస్ తీసుకోండి. సరే రండి, పోదాం. ఈ ఏరియాలో నీళ్లు బాగానే వస్తాయి, మంచి నీళ్లు బాగుంటాయి. ఇక్కడే కదా, మెల్లగానే. రండి రండి. మళ్ళీ కుడికాలు లోపల పెట్టి పద. నాకేదో పిల్లని చూడటానికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇల్లు మంచి ఇల్లే కదా, ఆయన ఏదేదో అంటున్నారు. అదంతా ఏం లేదు, నేను చెప్తాను. మీరండి. లేదమ్మా, అది వేరే ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మొన్నే సొంత ఇల్లు కొనుక్కొని మరీ వెళ్ళారు. ఏంటి బాయ్, నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు మాట్లాడకుండా వచ్చినా నీ కమిషన్ ఇస్తాం. ఎందుకు బాగుతున్నావు? అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. నమస్కారం. చెప్పిండే కరెక్ట్ గా వచ్చి. నమస్తే అన్న. నమస్కారం. అన్న పేరు మూర్తి, ఈబీలో పనిచేస్తున్నారు. కరెంటు కోతే ఉండదు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు మాత్రమే అన్నా, బాలరామయ్య గారు, అమ్మాయి. కృష్ణ అన్న, ఇది గ్రామం అయినప్పటికీ నీళ్ళ సమస్య ఉంది. ఇద్దరమే ఉంటామని చెప్పి 4-5 తీసుకొస్తే బాగోదు, అర్థమైందా? సరేనా, నిన్ను నమ్మి ఇస్తున్నా. సరేనా, ఇదిగో ముందు ఇల్లు చూపించు. వాళ్ళకు నేను గ్యారంటీ. నిన్నేరా చెప్పులు బయట విప్పేసి వెళ్ళండి. సరేనా, మా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండేవాడు, అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంది. ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ మూలన కారుతుంది. అయ్యో, అంతే. మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ? బోర్ని ఏడిస్తేనే కనీసం కుక్కి నీళ్లు కనిపిస్తాయి. బాయ్, కొంచెం మాట్లాడకుండా ఉండు బాయ్. కారుతుందా? కమిషన్ కి కాళ్ళు ములిచినట్టే. నేనేమి వాళ్ళలా బ్రోకర్ని కాను, నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇక్కడ లైట్ గా దోమలు కుడతాయి, పర్లేదా? ఈగల్ని దోమల్ని పట్టించుకుంటే ఊళ్ళో ఉండలేం కృష్ణ. బాయ్, నన్ను నిజం చెప్పనివ్వు బాయ్. చెప్పు నాయనా, చెప్పు. మీకు ఇల్లు నచ్చిందా? సరే రండి, ఓనర్తో మాట్లాడదాం. ఇల్లు మీకు నచ్చిందా? సంతోషం. మీకు నచ్చినట్టేగా. మూర్తనా, చెప్పు కృష్ణ. వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేసింది. సంతోషం. ఇదిగోండి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నా, బ్యాలెన్స్ పాలు పొంగించేప్పుడు ఇస్తాం. ఇదిగోండి, ఒక మంచి రోజు చూసుకొని వచ్చేస్తాం. సరేనా? ఆ, ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని. అయ్యో పర్లేదండి, మనలో మనకేంటి, మనమంతా ఒకటేగా. సరేనా? సరే. సరే, రండి. ఆ, ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని. అడ్వాన్స్ ఇస్తాను. సరే.
డబ్బులు లెక్క పెట్టింది చాలు బాస్. ఇడ్లీ చల్లారిపోతుంది, తినండి బాబు, బాస్. బాబు ఏంటో వెళ్ళడుగు. అనవసరంగా ఆ ఇల్లు మాకు అంటగట్టారు కదయ్యా. ఛే, నువ్వు ఉండన్నా బాస్. ఆ, మీ శనక్కాయల బండి ఓనరు చెగల రేగే కోపంతో వచ్చాడు. దేనికంట? బాస్ దగ్గర ఏంటో చెప్పండి. ఏమైందండి? ఏమండి? టీవీ సౌండ్ తగ్గించండి. ఇంట్లో మనుషులు ఉన్నారా ఉందా? తగ్గించమంటారా? ఏంటి మీ సమస్య? అన్నదానికంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఏంటో అర్థం. నేను ముందే చెప్పాను కదా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని. ఇల్లంటూ ఉన్నాక నలుగురు వచ్చి పోతూ ఉంటారు. వల్లగడికి మాత్రమే ఒంటరిగా పోతారు. ఇబ్బంది పెడితే రేపు ఇల్లు ఖాళీ చేస్తా, పర్లేదా? ఇలా చూడు, ఇలా ఓవర్గా చేసావనుకో ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఊరంతా ప్రచారం చేసి పారేస్తా. ఆ తర్వాత ఈ జన్మలో ఇంకెవడో అద్దెకి దిగడు. తోడబుట్టినోడు రాకూడదంటే ఏంటో అర్థం. లీవ్లోకి వస్తే తప్ప అది అయిపోయాక పోతాడులే. దానికి నేను గ్యారంటీ. ఇప్పుడు ఓకేనా? కృష్ణ, నువ్వు చెప్పావు కాబట్టి సరే. అస్తమానం ఎవరో ఒకరు రాకూడదు. వెళ్ళన్నా. సరే వెళ్ళన్నా. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నన్నే అద్దె అడిగేలా ఉన్నా. వదిలే బాబు, సౌండ్ తగ్గించేసారు. అబ్బే మీరేం దిగులు పడకండి. మేడం ఒకటి చెప్పనా? మేడమ్మా చదువుకున్న అమ్మాయి మళ్ళీ. అయితే ఓకే బాస్. ఇల్లు గల్లోడికి ఒక్కిల్లు, అద్దెకుండేవాడికి 1000 ఇళ్ళు. భయపడితే మరింత భయపడతారు. ధైర్యంగా నిలబడి చూడండి, భయపడి పారిపోతారు. మనలాంటి వాళ్ళు అద్దెకి రాకుంటే ఇల్లు గల్లోడికి కష్టాలే కదా. అన్నమాట చెప్పావు. వాళ్ళు టీవీ సౌండ్ పెంచారంటే దానికి 2 రెట్లు మీరు టీవీ సౌండ్ పెంచండి. చెవుల్లో దూది పెట్టుకుని మాట్లాడకుండా పోతారు. ఏ సమస్య అయినా చెప్పండి మేడం, మేము చూసుకుంటాం. ఈ వేళ ఎప్పుడు పళ్ళు తోముతున్నాడంటే నీళ్ళకి కరువు ఎందుకు రాదు? ఎవరు వీళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు ఇప్పించిన బ్రోకర్ మంచోడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా మీరు? మా అమ్మాయి వివరాలు రిజిస్టర్ చేయడానికి వచ్చాను, ఇంకా తెరవలేదు. ఇక్కడ వీళ్ళని నమ్ముతున్నారా? అమ్మమ్మ వయసు వచ్చినా మీ అమ్మాయికి ఒక్క అబ్బాయి ఫోటో చూపించారు. వాళ్ళని వదిలేయండి. మీరు లక్షణంగా సరస్వతి లాంటి అమ్మాయిని కన్నారు. నేను కావాలంటే మీ అమ్మాయి సంబంధం చూడనా? మంచి సరేనా? సంబంధం ఉంటే చెప్పండి. బాస్, నాకు ఒక నిజం తెలియాలి. మీరేమో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారు, మళ్ళీ మీరే ఆ అమ్మాయికి సంబంధం చూస్తున్నారు. దీని అర్థం ఏంటి? మనం ఇష్టపడే అమ్మాయి బాగుండాలని అర్థం. మరీ లోతైన అర్థం బాస్ ఇది. నమస్తే. నమస్కారం బాబు, సార్. రండి బాబు. నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. శనక్కాయలు తింటారా? వేడిగా. తిని పెడతాం, ఇవ్వండి. ఇబో ఇందులో మీ అమ్మాయికి 4 అబ్బాయిల ఫోటోలు, జాతకాలు ఉన్నాయి. చక్కటి జ్యోతిష్కుని చూసి పొంతం చూసుకోండి. జ్యోతిష్కుని మీరు చూసుకుంటారా, నన్ను ఏర్పాటు చేయమంటారు? అది ఆయన చూసుకుంటారు కదా బాస్. ఆ? సరే బాస్. మీకు ఎందుకంటే శ్రమ, కుటుంబ జ్యోతిష్కులు ఉన్నారు, ఆయన చూపిస్తాను. సంతోషం. ఇదిగోండి. మరి నేను రానా? బాబు, మన స్నేహం మన పరువు దిగండి. స్నేహం వేరు, బిజినెస్ వేరు. ఉంచండి. మిత్రమా, ఆ, మిత్రమా, ఆ, మరీ సంకోచంగా ఉంది. నా మనసులో ఉంది, నీకు ఎలా చెప్పాలా? ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా, అదేమైంది? అదా, 4 జాతకాలతో పాటు పోయేదేముంది అని నా జాతకం కూడా కలిపి పెట్టా. పుసుక్కుమని పొంతన సరిగ్గా కుదిరిందనేశారు. మాషా అల్లా, నీ టైం బాగుందిరా. చాలా సంతోషం. జాతకాన్నే లవ్ లెటర్లా ఇచ్చావు కదా. ఏం చేయమంటావు భాయ్? ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా. ఆ, సరే, ఇక ఇప్పుడు నేనేం చేయాలంటావు? మాట్లాడాలి. మాట్లాడేస్తా. బాయ్, ఆ. ఏదో మాట్లాడాలన్నారు. ఆ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను. ఇదిగో చూసారుగా, మన కృష్ణ ఆటో తోలి కష్టపడి కట్టిన ఇల్లు. ఒంటిల్లుగా ఉంది. ఒంటిల్లు అనకండి, ఈ ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి. రేపు రాబోయే పెళ్ళం కోసం ఈ రోజే ఇల్లు కట్టించి సున్నాలేయించి ఉంచాడంటే ఆలోచించండి. స్టీల్ సామాన్లన్నీ కొత్తవే. ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్, మిక్సీయే అక్కడ మీ ఇంటికి వచ్చాయి. పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే. ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ. అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు. బీరువా కొత్తదా? అయ్యో, ముట్టుకోకండి. కొత్తదా? తాకితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకోనివ్వడు. ఈ స్థలం ఎన్ని సెంట్లు? 5.5 సెంట్లు. అదే, ఓ గ్రౌండ్ ఉంటది. మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఏం చెప్తామండి. చూడండి బలరామయ్య గారు,
ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఆలస్యం అవుతోంది. నీళ్లు తాగి చూడండి, కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. అచ్చం మన కృష్ణ మనసులాగా తీయగా లేవు. అమ్మా నాన్న చుట్టాలు బంధువులు ఎవరు లేరా? పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. 2 ఏళ్లకు ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. వీడే పెళ్లి చేసుకుంటే చదువుకున్న అమ్మాయినే చేసుకుంటానంటున్నాడుగా. కానీ మేనమామ ఒకరున్నారు, పెళ్లికి వచ్చేస్తారు. బాబు ఎంతవరకు చదువుకున్నాడు? వాడు 3వ క్లాస్ వరకు చదువుకున్నాడు. నా కూతురికి సమానంగా చదువుకోలేదే. మీ అమ్మాయి ఏం 10వ చదువు? తరగతి పాస్ అయింది, అంతకన్నా ఇంకేం 10వ కావాలి? క్లాస్ పాస్ అయిందంటే అబ్బో పెద్ద చదువే. చదువుని పట్టించుకోకండి మూర్తి గారు, ప్రతిభను చూడండి, గుణం చూడండి. మీ పిల్లనివ్వండి, కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి. బాయ్, మిగిలినవి నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం. ఏమన్నారు? అల్లా మెహర్బాడి, చాలా సంతోషం. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. ఇటండి. ఇలా కూర్చోండి. వీరే మా కృష్ణ మేనమావ. నమస్కారం అండి. అంతా దేవుడి నిర్ణయం, మన చేతుల్లో ఏముంది? మాషా అల్లా. సావిత్రి, ఇలా రామ్మా. తన్నెందుకు ఇబ్బంది పెడతారు? రోజు కలుస్తూనే ఉన్నాగా. నువ్వేం కంగారు పడకరా, సంప్రదాయం మేమంతా చూడాలి కదా. చూస్తాం. సరే. నువ్వు వెళ్ళమ్మా. ఇకపోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి ఖర్చంతా మాదే. మరీ దిగిపోకండి, లోకుపోయిపోతాం. ఇది నా మాట కాదురా, మన కృష్ణ మాట. రాధాకృష్ణ, మీరేం చదువుకున్నారు? నాకు పెద్దగా చదువు అవ్వలేదండి, 3వ క్లాస్ వరకు చదువుకున్నా. నిజానియా? బాబు ఏం మాట్లాడుతున్నారు? పర్లేదు, అది కాదు ఊరుకోండి. అయ్యా కోపడకండి, మనోళ్ళు చదువుకొని వాళ్ళని నిశాని అనేగా అంటారు. సరే, ఏం పని చేస్తున్నారు? నేను ఆటో తోలుతాను, అంబులెన్స్ లాగా 24 గంటలు తోలుతూ ఉంటాను. 24 గంటలు అంటే ఈ బస్టాండ్లో రాత్రులు అటు ఇటు తిరగడం, కస్టమర్లని పట్టడం, లాడ్జికి తీసుకెళ్ళడం, బ్రోకర్ పని చేయడం, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించి చేయడం, అదే కదా? మళ్ళీ ఇది ఈ జిల్లా మొత్తం అడిగి చూడరా, నేను ఎలాంటి వాడిని చెప్తారు. నేను సత్యానికి ధర్మానికి కట్టుబడతాన్రా. ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా, ఎప్పుడు ఎవరో ఒకరు ఎక్కించుకునే పోతాన్రా. నన్ను నమ్మి వయసుకు వచ్చిన అమ్మాయిని పంపిస్తారా ఈ ఊళ్ళో? నేను చదువుకోవడానికి బడికి పోలా, కానీ రోజు పడిపోతాన్రా పిల్లల్ని జాగ్రత్తగా దింపడానికి. మూర్ఖుడా మూర్ఖుడా మూర్ఖుడా! జీవితమే నాకు పాఠం రా. ఎవరా నిశాని? ఎవరా నిశాని? అది ఆటో కాదురా, నా బాల్టి దైవం అమ్మ, నా ఆకలి తీర్చే అన్నపూర్ణ. సావిత్రిని ఇష్టపడ్డాను వదిలేస్తున్నా, లేదంటే ఇక్కడ చీరేసవన్నా. సరే వదిలే. సరే, పదండి బాస్. రా. వెళ్ళు. రండి బాస్. ఊరుకోరా, ఊరుకోరా. వద్దురా. మాట్లాడకురా.